ఒక నిమిషం సునీత గారు మళ్ళీ వస్తాను ఒకసారి. శ్రీనివాస్ గారు ఏంటి ఇది? నాకు తెలిసి ఈ భాష మొదలు పెట్టిందే కేసీఆర్ అనుకుంటా. నా ముఖ్యమంత్రి కూడా ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా మళ్ళీ ఇలాంటి భాష ఎక్కడ స్టార్ట్ చేయలేదండి. కేసీఆర్ ఎప్పుడైతే భవన్కి వచ్చారో తోలు తీస్తా, తోలు, తోట, ఇంకా సంథింగ్ వర్డ్స్ యూజ్ చేయడంతో ఇంకొక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిన అనుకుంటా ముఖ్యమంత్రి. ఏమనిపిస్తుంది నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు బట్టి? మ్యూట్లో ఉన్నారు చూడండి శ్రీనివాస్ గారు. మొట్టమొదట టీవీ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్తే. చెప్పండి. ఈ భాష ఎప్పుడో 2001లో మొదలైందండి, ఈ రోజు కాదు. యాక్చువల్గా తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా ఉంచే క్రమంలో ఈ భాష, ఈ యాస కొంత ఉపయోగపడుతుందని ఆంధ్రుల పైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టినప్పుడు తెలంగాణ ప్రజలలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నంలో భాగంగా అది కొనసాగింది. తెలంగాణ ప్రజలు ఎవరు ఇలాంటి భాషను కోరుకోరండి. మీరు మళ్ళీ ఒకసారి సవరించుకోవాలి. తెలంగాణ ప్రజలు యాసను యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఈ రకమైన బూతులు అనేది ఎవరు యాక్సెప్ట్ చేయరు. సరే, మీ వరకు యాక్సెప్ట్ చేయరు. మా వరకు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన మేము మాట్లాడినటువంటి తీరు, నాకున్న అవగాహన మేరకు, లేకపోతే వెటకారాలు, యాసల పట్ల కావచ్చు, వెటకారం పట్ల కావచ్చు, వంటల పట్ల కావచ్చు, వార్పుల పట్ల కావచ్చు, అప్పుడు మాట్లాడి ఉద్యమాన్ని సజీవంగా ఉంచినటువంటి పరిస్థితులు ఉండే. తెలంగాణ వచ్చినాక కూడా సరే, పెద్ద మనిషి ఆయన కొన్ని సందర్భాలలో మాట్లాడిన పరిస్థితులు ఉండే. ప్రత్యేకించి నిన్న అంటే మీరు అన్నారు కాబట్టి నేను అంటున్నా, ముందు నుంచి కూడా కేసీఆర్ గారే మాట్లాడుతుండే. అంటే కేసీఆర్ గారు మాట్లాడిండ్రు, ఎందుకు మాట్లాడిండ్రు అనేటువంటి ఉద్దేశాన్ని చెప్పే ప్రయత్నం. కరెక్టే మీరు అన్నది. కేసీఆర్ ఆ రోజులో మాట్లాడారు, ఆ ఉద్యమ సమయం వేరు. అప్పుడు కేసీఆర్ మాట్లాడారు, కేసీఆర్ను కూడా అంతకు మించి ఎక్కువ మాట్లాడారులే ఆంధ్రలో. కేసీఆర్ను తిట్టిన తిట్లు ఏ రాజకీయ నాయకుడిని కూడా తిట్టలేదు ఆంధ్రలో. అది కూడా తెలుసు నాకు. కరెక్టే. అయితే ఇప్పుడు నిన్న అన్న మాట ఏంది? ఒక మాట అయితే అన్నారు కేసీఆర్ గారు, ఇప్పటి నుంచి మేము తోలు తీస్తాం అన్నారు. అది ఒక ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించు, లేకపోతే ప్రభుత్వ వ్యక్తులను ఎవరిని ఉద్దేశించి అని అనలే. ప్రభుత్వం గాడి తప్పిపోయింది. జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల ప్రభుత్వాన్ని నిలువరించేటువంటి, ప్రభుత్వాన్ని గాడి పెట్టే ప్రయత్నంలో భాగంగా మేము చేస్తాము అని ఆయన అన్నారు. అన్న తర్వాత మేము అనలేదు అనడానికి వీల్లేదు. కానీ దాని తర్వాత ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు గతంలో అధికారంలోకి వచ్చిన కొత్తలు కానీ, అధికారంలో రాకముందు కానీ, పేగులు తీసి మెడలో వేసుకుంటా, తొక్తా, ఆయన మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి. అది కాదండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు పేరెత్తకుండా విమర్శలు చేసినా అక్కడ పాలిస్తుంది ముఖ్యమంత్రి ఆయనే కదా, ఆయనకే వస్తాయి పేర్లు. వేరే వాళ్ళకి రాదు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డికో లేదంటే బట్టి విక్రమార్కో రాదు. ముఖ్యమంత్రినే ఉద్దేశించి మాట్లాడినట్లు అవి. ఇక వేరే ముఖ్యమంత్రి గారిని ఒక్కరినండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజలను పాలిస్తున్న ప్రభుత్వాన్ని అన్నం మేము. ఇది అన్నం. దీనికి ప్రతిస్పందనగా చాలా చాలా చెడ్డ మాటలు మాట్లాడిండ్రు ఆయన. ముఖ్యమంత్రి గారు అయితే ఏదో గాడిదలు గాండ్రిస్తానో, ఇంకేదో చింత కడతారు, లేకపోతే నేనున్నంతసేపు రానివ్వము, కాలకూట విషయము, చాలా మాటలు మాట్లాడింది. ఎవరు మాట్లాడినా, కేసీఆర్ గారు మాట్లాడినా, మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా, ఈ మధ్యకాలంలో మహిళలు అయితే అత్యంత దారుణంగా మాట్లాడుతున్నారు. అన్ని రాజకీయ పార్టీల నుంచి అసలు వాళ్ళు వచ్చి ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తుందంత ముఖ్యమంత్రి గారిని, లేకపోతే ప్రతిపక్ష పార్టీ నాయకులను, బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలను, బీఆర్ఎస్ నుంచి అట్లా భాష అయితే సామాన్య కార్యకర్త స్థాయిలో ఉన్న వ్యక్తులు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని కూడా మాట్లాడుతుండ్రు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా వాడు వీడు అంటే. సరే, ఒకటి శ్రీనివాస్ గారు ఒక్క విషయం, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ సరే భాష అనేది పక్కకు పెడితే అక్కడ ఒక పాయింట్ ఏంటంటే, నేను రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు కేసీఆర్ కానీ, కేసీఆర్ కుటుంబాన్ని కానీ ఇక రాజకీయాల్లోకి రానివ్వను అనే విధంగా మాట్లాడారు. ఏంటి ఆ పరిస్థితి ఉందా ఇప్పుడు? ముఖ్యమంత్రి గారు ఆ రకమైన మాట మాట్లాడితే మీ క్యాడర్కి అయితే కాస్త ఆందోళనకరం. అరే, క్యాడర్ అయితే కొంచెం ఆలోచిస్తుంది కదా. మా క్యాడర్కు ఆందోళన లేదు, వాళ్ళ క్యాడర్కు ఉత్సాహం రావడానికి మాట్లాడడం మాట్లాడి. మా క్యాడర్కి ఎందుకు ఆందోళన ఉంటుంది? మాకెందుకు భయం ఉంటుంది చెప్పండి? 10 ఏళ్ళు పరిపాలించినటువంటి మేము
వాళ్ళు 2 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు సాధించినటువంటి ప్రగతి, వాళ్ళు ఇచ్చిన హామీలు అవన్నీ ఏవి పూర్తి కాలే. వాళ్ళు మాట్లాడితే ఇప్పుడు నాయకుడు అనే వ్యక్తి ధైర్యాన్ని కోల్పోతే వాళ్ళ సైన్యం అంతా ధైర్యం కోల్పోతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు సహజంగా ఆయన ఆ మాటలు మాట్లాడకపోతే అబ్బా నేను వాళ్ళ బాస్ ఇట్లాంటి మాటలు మాట్లాడితే వాళ్ళ శ్రేణులు ఏమనుకుంటారంటే అబ్బా మనం ఎంత గొప్పగా పరిపాలన చేస్తున్నామేమో, ఈ 5 ఏళ్ళే కాదు ఇంకో 5 ఏళ్ళు కూడా మనం ఖచ్చితంగా కాంగ్రెస్ తోనే ఉంటాం, కాంగ్రెసే ఉంటది కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు కూడా సంతోషపడతాయి, మనకేం డోకా లేదు అనుకునేటువంటి భరోసా కల్పించే ప్రయత్నం. కానీ దానివల్ల బీఆర్ఎస్ శ్రేణులు ఎవరో భయపడిపోవడము దాంతో కాదు. ఏ నాయకుడైనా చెప్తాడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు మేము అధికారంలో ఉంటామని చెప్తాం. ప్రజలు అంతిమంగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ప్రజలు ఆదరించినంత కాలమే మనం ప్రజారంజక పాలన చేసి ప్రజలు ఆదరించినంత కాలం మనం అధికారంలో ఉంటాం. ఆ తర్వాత మనము అధికారం నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. అంతే. దాంట్లో 20 ఏళ్ళు కాకపోతే 50 ఏళ్ళు ఉండండి కాంగ్రెస్ ఎవరొద్దంటారు.